మాకు మేమే కాంపిటీషను. మాకు ఎవరు దరిదాపుల్లో కూడా ఆ అనాలిసిస్ కూడా మా దగ్గర ఉంటుంది. ఫలితాలతో మేము లెక్కేసుకోం. ఫస్ట్ నుంచి కూడా నారాయణ గ్రూప్ స్లోగన్ ఒకటే, కాన్సన్ట్రేషన్ ఉన్న విద్యార్థికి స్ట్రెస్సే అనిపించదు. స్ట్రెస్ ఉంటుందనే విషయం నా నోటితో నేను చెప్పకూడదు. ,17,000 మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఏపీ ఇంటర్ ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇంత అత్యుత్తమ ఫలితాలను మీరు ఈరోజు రిజల్ట్ చూపించారు. సో ఎవరి కృషి ఎక్కువగా ఉందంటారు? ఖచ్చితంగా ఈ కృషి వెనకాల ఫస్ట్ విద్యార్థులదే ఉంటుంది, నెక్స్ట్ అధ్యాపకులది ఉంటుంది. విద్యార్థులు కృషి చేస్తేనే అధ్యాపకులు కూడా వాళ్ళ వెంబడబడి పని చేయించడంలో ఎటువంటి పరిస్థితుల్లో అధ్యాపకుల పాత్ర కూడా సమానంగానే ఉంటుంది. దీంట్లో 10th to జూనియర్ ఇంటర్ వచ్చిన విద్యార్థులు కాబట్టి వీళ్ళకి 10th to ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ 3 months వాళ్ళకి కొంత హడ్డిల్స్ ఉంటాయి. ఈ హడ్డిల్స్లో అధ్యాపకులది మేజర్ పాత్రగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు స్టాఫ్ ఇద్దరు కలిసిమెలిసి వర్క్ జరిగితేనే దానికి క్యుములేటివ్గా అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో అధ్యాపకులు ఎలా సపోర్ట్ చేశారు? ఖచ్చితంగా అధ్యాపకులు నారాయణ గ్రూప్ సిస్టంలో ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్ ఏంది, వాళ్ళు ఏ విధంగా 10th నుంచి ఇంటర్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫండమెంటల్ బేస్ ఏ విధంగా ఉంది, వాళ్ళు దేంట్లో వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ఒక పిల్లలు ఒక అసెస్మెంట్ ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతాం. అంటే ఎర్రర్ లిస్టులు ఇస్తాం. ఎర్రర్ లిస్టులో వీళ్ళు దేంట్లో తప్పులు చేశారు, ఏ క్వశ్చన్ తప్పు చేశారు, ఆ క్వశ్చన్ మళ్ళీ వాళ్ళకి వర్క్ చేయించి వాళ్ళు మళ్ళీ పేపర్ డిస్కషన్ అనేది ఉంటుంది. ఆ ఎర్రర్ లిస్ట్ బేస్ చేసుకొని ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఆ తప్పు చేసిన విద్యార్థులు ఇంకెంతమంది తప్పు చేసి ఉండొచ్చు, ఆ అనాలిసిస్ కూడా మా దగ్గర ఉంటుంది. దాన్ని బట్టి టీచర్స్ వాళ్ళ మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇంత అత్యుత్తమ ఫలితాలు ఈరోజు రిజల్ట్ చూసాము. దీని మీద మీరేం మాట్లాడతారు? ఈ ఐపీ ఫలితాలు ఇది పెద్ద ఫలితాలతో మేము లెక్కేసుకోం. ఎందుకంటే ఎక్కువ నారాయణ గ్రూప్ బేస్ అయింది. ఫస్ట్ ఐపీ బాగుంటేనే కాంపిటీటర్లో కూడా రాణిస్తారు పిల్లలు, కాదన్నాము. కానీ ఐపీ ఫండమెంటల్ బేస్ ఎప్పుడు కూడా మేము దానికి ఫౌండేషను ఐపీలో ఎక్కడ కూడా మీరు 15 ఏళ్ళ నుంచి తీసుకున్న నారాయణ గ్రూపు 95% స్టేట్ హైయెస్ట్ 94% పైన నారాయణ గ్రూపు ఏపీ మొత్తం మీద తీసుకుని 93.76 93.86% నారాయణ గ్రూప్ పర్సంటేజ్. అదే ఇంటర్మీడియట్ బోర్డు పర్సంటేజ్ 75.82%. ఈ 93% అనేది ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ 90.3% నారాయణ గ్రూప్ది. స్టేట్ బోర్డు పర్సంటేజ్ ఎత్తుకుంటే 67% లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ స్టేట్ బోర్డు 75% అయితే నారాయణ గ్రూప్ 93.86%. 90% దాటిన తర్వాత పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది నెంబర్ 1 to 3% పెరుగుతుంది. అదే నువ్వు 75% అవ్వ ఉన్నప్పుడు 5 to 10% పెంచడం ఈజీ అవుతుంది. ఏది ఊరికైనా కూడా ఏ స్టూడెంట్కైనా ఇప్పుడు టాపర్ ఉన్నాడు, 70% స్టూడెంట్ని మనం 90% తీసుకురావడానికి కష్టపడచ్చు. 90% స్టూడెంట్ని 100% తీసుకుపోవాలంటే అది కొద్దిగా టైం పడుతుంది. ఆ విధంగా మనం 90% 100% తీసుకొచ్చేదానికి పర్సంటేజ్లో వాళ్ళు 5% ఇంక్రీజ్ చేయగలమా, 10% 7% ఇంక్రీజ్ చేయగలం అనేది ఉంటుంది. మేజర్గా ఎత్తుకుంటే నారాయణ గ్రూప్ ఐపీ పర్సంటేజ్ గత 15 ఏళ్ళ నుంచి మీరు తీసుకున్నా ఎప్పుడు 90% అబ్బవే ఉంటుంది. అందువల్ల ఐపీలో గురించి మేము ఎప్పుడు మేమే ముందుంటుంటాం. దాని గురించి మేమే కాంపిటీషను. మాకు ఎవరు దరిదాపుల్లో కూడా మా కాంపిటేటర్ తెచ్చుకున్న వాళ్ళకి నియర్లీ 20% వేరియేషన్ ఉంటుంది. 15 to 20% వేరియేషన్ మా కాంపిటేటర్లుగా ఎవరికి ఎత్తుకున్నా కూడా వేరియేషన్ ఉంటుంది ఐపీ పర్సంటేజ్లో. ఇవన్నీ కాంపిటేటివ్ రిజల్ట్ని బేస్ చేసుకొని ఐపీ అనేది మాకు ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటాము. నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే మేజర్ ప్రయారిటీ కాంపిటేటివ్ మీద బేస్ అవుతాం.
ఈ కాంపిటేటివ్లో ఇవాళ మీకు తెలిసే ఉంటుంది, ఐఐటి ఎత్తుకున్నా నీట్ ఎత్తుకున్నా ఏపీలో నెంబర్ 1 నారాయణ గ్రూపే, ఐపీలో ఎప్పటి నుంచి కూడా నారాయణ గ్రూపే. కంగ్రాచులేషన్స్ సార్. అయితే నారాయణ విద్యా సంస్థలు అంటే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ చదివిస్తారు, ఎక్కువ టైం స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? స్ట్రెస్ ఉంటుందనే విషయం నేను నా నోటితో నేను చెప్పకూడదు, ఎందుకంటే అది పిల్లల్ని అడగాలి మీరు. స్ట్రెస్ ఉంటుందా ఉండదా? ఏ విద్యార్థికైనా గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. కాన్సన్ట్రేషన్ ఉన్న విద్యార్థికి స్ట్రెస్సే అనిపించదు. ఏ పని మీదైనా, చదువే కాదు, ఒక పని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని సులువుగా నేర్చుకోగలం, మనకు స్ట్రెస్ అనిపించదు. కాన్సన్ట్రేషన్ లేకుండా సగం కాన్సన్ట్రేషన్ పెట్టి సగం వేరే దాని మీద ధ్యాస ఉంటే వాళ్ళకి టఫ్గానే ఉంటుంది, స్ట్రెస్గానే ఉంటుంది. అంతేనమ్మా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా నేను. మనం పిక్చర్కి వెళ్ళాము, పిక్చర్కి పోయినప్పుడు కొంతమంది పిల్లలు బయటికి రాగానే స్టోరీ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎందుకని? దాని మీద కాన్సన్ట్రేషన్ సినిమా మీద ఉంది, కొంతమంది కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదో కొన్ని సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. సో అప్కమింగ్ ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల్లోకి రాబోయే స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు ఈ సందర్భంలో? నారాయణ గ్రూపులో ఏ విద్యార్థి ఫస్ట్ నుంచి కూడా నారాయణ గ్రూప్ స్లోగన్ ఒకటే, యావరేజ్ విద్యార్థికి కూడా మెరిట్ విద్యార్థిగా తీర్చిదిద్దడమే నారాయణ గ్రూప్ యొక్క ప్రథమ లక్షణం, ప్రథమ ప్రోగ్రాం యొక్క కర్తవ్యం. మా ప్రోగ్రాం డిజైన్ చేయడం కూడా సగటు విద్యార్థిని కూడా మెరిట్ విద్యార్థిగా తీర్చిదిద్దడమే నారాయణ గ్రూప్ ముఖ్య ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఆ విధంగానే మా ప్రోగ్రాం డిజైన్ చేయబడి ఉంటుంది. సో విద్యార్థులందరూ వచ్చేయచ్చు ఇంకా మన కాలేజీకి. ఖచ్చితంగా మీరు నారాయణ గ్రూప్లో ఏ విద్యార్థికైనా బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా నారాయణ గ్రూప్లో చేరిన తర్వాత మీరు మా దగ్గర ఎనాలిసిస్ తీసుకున్నా కూడా 10th క్లాస్లో వాళ్ళ దగ్గర ఉన్న పర్సంటేజ్కి నారాయణ గ్రూప్కు చేరిన తర్వాత వాళ్ళు అచీవ్ చేసిన పర్సంటేజ్కి చూస్తే చాలా వేరియేషన్ ఉంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. HN9 టీవీ వారికి అందరికి కూడాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పాత్రికేయులందరికీ, ఈ టీవీ మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ముందు ఇంకా మరింతగా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.